దొంగముండ డబ్బులన్నీ ఇదే తీసుకుంటుంది. రోజు కష్టం నాకు, కలెక్షన్ నీకా? వారంలో మటన్ ఎన్నిసార్లు తింటా? 3 రోజులు. బ్యూటీ పార్లర్కి ఎన్నిసార్లు వెళ్తా? 2 సార్లు వెళ్తాను. ఒక బెడ్రూమ్లో షెల్ఫ్ మొత్తం నీ బట్టలే, అదిగాక నా షెల్ఫ్లో కూడా దూరుస్తున్నావు. ఏమే ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేవా? మరి ఇవన్నీ నేనేగా ఇచ్చేది? నువ్వేలే. మరొచ్చేది నవ్వులుతున్నా. ఏం లేదే, కొంచెం పర్సంటేజ్ ఏమైనా పెంచుతావని. పువ్వులాగా ఏడుస్తుంటే ఎవడో వచ్చి పూలమాల అడిగాడంట. ఇక్కడ 2 పువ్వులే ఉన్నాయి, నీది నాది అంతే. ఇంకో 2-3 పువ్వులు తోడైతే రావడి పెరిగిద్ది, నీ పర్సంటేజ్ కూడా పెరిగిద్ది. సర్లే, ఈరోజు ఎంతమంది కస్టమర్లు? అబ్బా, నీ నోట్లో చక్కెర బొంగలు బెట్ట. అట్టన్నా ఇటు ఫోన్ వచ్చింది కదే. హలో, 3 గంటలు 3000 ఇస్తా. ఆ 3000ని నీ మొగ్గకు తగిలిచ్చి మెడిటేషన్ చేసుకో. అర్థమైంది, మీరే చెప్పండి. గంటకు 3000, 3 గంటలకు 9000, నైట్ అంతా అయితే 15000. ఆహా, మీ పనే బాగుందిగా. వంగుంటే 1000. మేమెంత కష్టపడినా కాసులు రావడం లేదు. ఇదిగో, నేనేమన్నా ఫీజు కట్టానా ఏంది నీకు? నువ్వెందుకు కడతావు నాకు ఫీజు? మరి ఫ్రీగా క్లాసులు పీకుతావేంట్రా పీకుడుగా? నీకు పువ్వు కావాలంటే రా, పువ్వులో పలుకులు పలకమాక. వామ్మో, నీకు దండం తల్లే. లొకేషన్ షేర్ చేయి, వస్తున్నా. ఏం చేస్తాం, స్తంభాలు పెట్టే స్థలాల్లోనేగా. ఆ స్తంభాలే లేకపోతే మా స్థలాలు స్తంభించిపోవు. వాట్సాప్లో హాయ్ పెట్టు, లొకేషన్ పెడతా. సుందరే, ఆయ్ అబ్బబ్బా, చి పాడు. వీడికి ఎక్కడే కారిపోయేలా ఉందిగా. ఇదిగో, కాచాల్సింది ఇక్కడ కాదు, లోపల. కారకుండా రక్షణ కవచం కూడా తెచ్చాను మేడం. నీ కవచం మాకొద్దు, మా కవచమే వాడాలి. ఆహా, రూల్స్ కూడానా? ఎంతసేపు? గంటే. గంట చాలన్నమాట నీ గంటకి. అంటే మీ రేట్లు రెయిన్బో నడుతున్నాయి, అందుకే ఏదో గంట సుఖం.